తీవ్రత ధర్మమునకు చిహ్నములుగా బాహ్యమునందు ఆ మణి నూపురములు లేదా అమ్మవారి పాదములకు పెట్టుకునేటటువంటి ఆ మణిమంజీరములు ఉంటాయి. అందుకే ఆ మంజీరములకు నమస్కరించినటువంటి వారికి సద్వర్తన కలుగుతుంది. అవి మంజీరములుగా కాదు వాటి శక్తి, అమ్మవారి పాదములకు అలంకృతమయ్యున్నటువంటి విశేషం చేత ఆ మంజీరముల వంక చూసి భక్తితో నమస్కరించినంత మాత్రం చేత సత్ప్రవర్తన కలుగుతుంది. ఎవరికైనా సరే సద్వర్తన అనేటటువంటిది అవసరం, ఆచారం అనేటటువంటిది ఉండి తీరాలి. అందుకే కులీనమకులీనం వా శుభం వా యదివా శుభం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రాముడు. ఎక్కడ పుట్టాడు, ఏ దేశంలో పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎంత చదువుకున్నాడు, ఎంత డబ్బున్నవాడు, ఇది కాదు, ఎలా ప్రవర్తిస్తాడు అనేటటువంటిది అత్యంత ప్రధానమై ఉంటుంది. ఈయన సత్పురుషుడు అని దేని చేత చెప్తారు అంటే ఆయన యొక్క నడవడిని ఆధారం చేసుకొని చెప్తారు. ఆ నడవడి స్త్రీకైనా పురుషుడికైనా ఆభరణము, పైకి కనపడనటువంటి ఆభరణం.